మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక రకంగా చూసుకుంటే మన నియోజకవర్గానికి ఒక వరంగా భావించవచ్చు. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది 50 ఎకరాలలో అవసరమైతే 100 ఎకరాలు కూడా పెంచుకోవచ్చు. సుమారు 15 కోట్ల రూపాయల విలువతోటి ఇక్కడ ఈ పార్క్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ అని అంటే చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో మార్కాపూర్ దగ్గర అదే ఎస్టేట్ కు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు ఇక్కడ వస్తా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు మాదిరిగా ప్లాట్లు వేసి ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టుకుంటా ఉంటే వాళ్లకు ప్లాట్లు అలాట్ చేయటం, తక్కువ పెట్టుబడితోటి అంటే తక్కువ ఖర్చుతోటి ప్లాట్లు ఇవ్వటం అనేది గవర్నమెంట్ చేయబోతా ఉంది. అంటే నిరుద్యోగ సమస్యను పూర్తించడానికి, అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు తీసుకుని వచ్చేదానికి ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తా ఉంది మన ప్రభుత్వం. అందులో భాగంగా మొదటి విడతగా 39 నియోజకవర్గాల్లో ఇస్తా ఉంది. ఆ 39 నియోజకవర్గాల్లో మన మార్కాపురం కూడా ఉండటం మనందరి అదృష్టం. అది కూడా నేషనల్ హైవే పక్కనే, మన ఒంగోలు హైవే పక్కనే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ ఉండటం కూడా ఒక రకంగా ఇది మంచి శుభ పరిణామం కూడా. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ అనేది బాగున్నప్పుడే ఎక్కడైనా కానీ పారిశ్రామిక వాడలు వచ్చేదానికి అవకాశం ఉంటది. మనకు రామాయపట్నం పోర్ట్ ఇక్కడ నుంచి దగ్గర 100 కిలోమీటర్ల లోపల రామాయపట్నం పోర్ట్ వస్తుంది. 150 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేసుకునేదానికి ఇది ఒక మంచి అవకాశం. మన మండలాల్లో కూడా ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ యొక్క బంధువులు, మీ స్నేహితులు వాళ్ళకు కూడా తెలియజేయండి. తర్లుబాడు మండలంలో పొలకనమెట్ల కందులపాడు దగ్గర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేశాం. మీకు ఏదైనా ఫ్యూచర్ లో మంచి ఫ్యాక్టరీలు పెట్టాలంటే మంచి అవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీరు మన బంధువులు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సజెస్ట్ చేయమని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ రావటం వల్ల ఒక రకంగా తల్లుబాడు మండలంలో చాలా వరకు నిరుద్యోగ సమస్య అనేది తీరుతుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళకు చాలా మందికి ఈ పార్క్ లోనే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పార్క్ అనేది ఒక 6-7 నెలల కల్లా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కి వస్తుంది. పూర్తి స్థాయిలో ఒక రూపానికి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ కట్టుకునే దానికి ముందుకు వస్తారు. దానికి మన గ్రామస్తులు గాని, మండల వాసులు గాని, ప్రజలు గాని అందరూ కూడా సహకరించే విధంగా చూడమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను.